కానీ రోగం వచ్చినాడు ఏడ్చుడు కాదు. మన హైదరాబాద్లో ఉన్న గాంధీ దవాఖానాను చూస్తే సచ్చిన మనుషులు లోపలికి రావు అని దర్వాజా కాన్నే ధర్నా చేసే పరిస్థితి ఉన్నది. గాంధీ అంటే 2 రాష్ట్రాల పేదోళ్లకు పెద్ద దిక్కు అసొంటి హాస్పిటల్ అది. నొప్పి రోగానికి ఏ దిక్కు లేనోళ్ళందరికీ కోట్లు ఖర్చు పెట్టి కట్టించిన దవాఖానా. మరి ఇక్కడ పేదోళ్ళని బాగు చేసే వైద్యాల ముచ్చట ఏమో గాని చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదో ఓ పారి మా రిపోర్టర్ రమణన్న చూపిస్తున్నాడు, చూడురి. చూస్తున్నారా హైదరాబాద్ గాంధీ దవాఖాన్ల శవాల దందా ఎట్లా నడుస్తున్నదో. సర్కార్ దవాఖాన్లకు ఎప్పటికి పోయేటోళ్ళకి ఇవన్నీ ఎప్పటికి జరిగే ముచ్చట్లే అనిపించచ్చు కానీ జర్రంతా సర్కారు కూడా ఎరక కావాలని చూపిస్తున్నాము. ఇగో గివీడే అసలు హౌలేగాడు. గాంధీ దవాఖాన్ల శవాల దందా అంత మనోని చేతుల మీదనే నడుస్తుంటది. అవతల పక్క పోలీసులు ఉండనియండ్రి, ఎంత టోళ్ళను ఉండనియండ్రి. చూసిర్రా, కోట్ల రూపాయల మనిషి సచ్చిండు, ఇంకో 500 ఇయ్యాల్సిందే అని ఎట్లా అడుగుతున్నాడో. వీణ అయ్యవ్వ సంపాదించిన పైసలు ఏమన్నా దాచిండా వీళ్ళ దగ్గర? లేకపోతే ఆ చచ్చిపోయిన మనిషికి వీనికి ఏమన్నా సుట్టరిక ఉన్నదా? నా ఉకరవస్తలో ఎదురా సన్నాసి శవాల మీద పేలాలు ఏరుకుంటావు. లాచ్ కోరుకున్న పోనికి గుండె మీదడు ఎప్పుడు మొద్దు వారిపోయి ఉంటుందో గాని వీన్నొక్కడిని అనుడు కూడా అన్యాయమేనుల్లా. ఎందుకంటే కిందికెళ్ళి మీ దాకా అందరికి పొత్తే ఉన్నది. ఇగో వీన్ని చూడురి, ఒక్కడే జేబులో పెట్టుకోకుండా అగో అక్కడ డాక్టర్ అమ్మ కూర్చున్నది కనిపిస్తున్నదా? సరాసరి పోయి ఆ మేడానికి పాలు వంచిస్తున్నాడు. అబ్బో ఇంకా సిగ్గు లేకుండా పోపో అంటున్నావా? సచ్చిన మనిషి మీద పైసలు తీసుకునే తందుకు ఇజ్జత అనిపిస్తలేదు గాని చూస్తూనే వస్తున్నదా? ఇగో గిట్ల మీదికెళ్ళి పెద్ద సార్లు గట్ల చెయ్యిస్తున్నారు కాబట్టి అటెండర్లు కూడా యమునికి దూతల లెక్క తయారైనరు. గిట్లా డిమాండ్ చేస్తున్నారని పాపం ఆ చచ్చిపోయిన మనిషి సుట్టపోళ్ళు పైసా కూడేసుకొని వసూలు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే గాంధీ దవాఖాన్లకు వచ్చే ప్రతి మనిషి చచ్చిపోతే మంచిగుండు, ఫుల్ గిరాక్ అవుతుందని అనుకునేటట్టే ఉన్నారు కదా వీళ్ళంతా. ఈ ఒక్క దవాఖానేంది, ప్రతి సర్కార్ దవాఖాన్ల దాదాపుగా గిసొంటి కథలే కనిపిస్తాయి. అయ్యా వైద్య మంత్రి లక్ష్మయ్య సారు, ముఖ్యమంత్రి కేసీఆర్ సారు బంగారు తెలంగాణకు గీ గొప్పతనం లేకుండా చెయ్యండ్రి సార్లు, పేదోళ్ళు తలుచుకుంటారు. నిరుపేద బతుకుల్ని పీల్చేది లంచం, పిడికెట్లో మెతుకుల్ని దోచేది లంచం. వల్ల కాటికి పోయిన వీడదు లంచం. నీలేని లంచం, జాతి లేని లంచం, తెల్ల దొరలానే మరపిస్తూ పీడించే లంచం.